సో రాఘవ సార్ ఫస్ట్ హాఫ్లోనే ఓ కథ పూర్తిగా చెప్పేశావు. అంటే హీరో లవ్లో ఫెయిల్ అయ్యాడు, ఫ్యామిలీకి దూరం అయ్యాడు, బట్ జీవితం అంటే ప్రేమే కాదని రియలైజ్ అయ్యి ఓ ఎయిమ్తో వెళ్ళి పోలీస్ ఆఫీస్ అవ్వాలని ప్రయత్నం చేశాడు. వెరీ గుడ్, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో రాఘవ ఇప్పుడు ఏంటి, రామ్ గోపాల్ వర్మ ఒకే సినిమా ఒకే టికెట్ మీద 5 సినిమాలు చూపించినట్టు మనం ఒకే టికెట్కి 2 సినిమాలు చూపిస్తున్నాం మరి. సరే సెకండ్ హాఫ్ ఏంటి? ఓపెన్ చేస్తే ఇతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, సమాజంలో వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాడంటే. రాఘవ పోలీస్ ఆఫీసర్ అనగానే చాలా మంది డ్రగ్స్ మీద వెళ్ళి ఒక యాక్షన్ ఎపిసోడ్. అవును సార్. తర్వాత మొన్న సింగం వచ్చింది కదా, సో లేదా రియల్ ఎస్టేట్ దందాల మీద, లేకపోతే విలనిజం ఇలానా, లేకపోతే ఇతనికి వేరే ఏం ఏదైనా ఉందా? అదే సార్, సమాజంలో దీన్ని ఎక్కువ స్ట్రీట్ బెగ్గింగ్ దాని గురించి. ఓ మన స్ట్రీట్ బ్రేకర్స్ మీద అలాంటి బ్యాక్ డ్రాప్ కదా. అవును. నైస్, చెప్పు ఎలా స్టార్ట్ అవుద్ది? ఇప్పుడు ఆ సీన్ ఓపెన్ చేయగానే అన్నా మన కోసం పోలీసులు వచ్చారన్నా. ఎవర్రా మీరు? పోలీస్ అయితే ఏంటి ఇప్పుడు? వాణ్ణి ఇలా పంపించు, వాడితో కొంచెం పనుంది. ఏం లేదన్నా, ముందు నన్ను తీసుకెళ్తారు, బాగా కుమ్మి నిజాలు కక్కిస్తారు, తర్వాత నిన్ను తీసుకెళ్తారు. ఇదన్నా వాళ్ళ ప్లానింగ్. వాడు రాడు పో. మీరు ఇలా అంటారనేరా, ఆల్రెడీ మా ఎస్ఐ గారికి ఫోన్ కొట్టా, వస్తున్నారు చూడు. దొరస్వామి, నీ కోసం 25 రోజులుగా ఓదార్పు యాత్రలా తిరుగుతున్నాను రా. నీ దగ్గర నా ఇంట్రడక్షన్ ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు. అబ్బా 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 అబ్బా, ఒక పక్క రాజమౌళి ఈగలు, మరో పక్క మణిరత్నం పొగలు, ఇంకో పక్క రామ్ గోపాల్ వర్మ అడవి. ఇన్నిటి మధ్య నేను చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదురా. ఇప్పుడేంటి ఇంకా? సరేరా, మ్యాటర్కి వచ్చేద్దాం. చుట్టూ ఉన్న యంగ్స్టర్స్కి అందరికీ ఎర్రచందనం ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం. ఇది చట్టరీత్యా నేరం రా. అరే, ఇదివరకే నీ పైన చాలా కేసులు ఉన్నాయిరా. మా డిపార్ట్మెంట్ వెతికింది, కానీ నువ్వు దొరకలేదు. రే, నీకు బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? నేను వచ్చింది నీ కోసం కాదు, వాడి కోసం. వాడిని పంపించు. ఇది కూడా విలనిజమే అన్నమాట. ఎంత చాకచక్యంగా చెప్పేవాడికి. రా. దొరస్వామి, శశి, దొరస్వామి సినిమాలు బాగా చూసేలా ఉన్నాడే. ఎందుకు సార్ అలా అడిగారు? అదే శశి, ముందు మెయిన్ విలన్ రాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని పంపిస్తున్నారు చూడు. ఇది కూడా అలాగే ఉంటాను. దినేష్,
నాకు జ్వరంగా ఉంది. ఆ! నిజంగా పోలేనన్నా, నాకు జ్వరంగా ఉంది. బా చూడు దొరస్వామి, నీ తల మీదకి రాకముందే వాడిని పంపించు, లేకపోతే చాలా ఇబ్బంది పడతావు. అసలు ఎందుకు వచ్చారో చెప్పండి సార్. ఎందుకు ఈ టెన్షన్ అంతా? అరే ఎస్ఎస్ఏ, దొరస్వామి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు రా. మన గతాన్ని చెప్పేద్దామా? చెప్పండి సార్. చూడు దొరస్వామి, నా కథ కాసేపు వింటే ఈ కథలో గమ్మత్ ఏంటో నీకు తెలిసిపోతుంది. ఓపెన్ చేస్తే ఇక్కడేం డిస్టర్బెన్స్ ఉండదు కదా షూట్ చేసుకోవడానికి. బాగుంది. బాబురావు, సార్. ఆ మర్డర్ సంబంధించిన వాళ్ళని కోర్టుకి తీసుకెళ్లారా? లేదు సార్, వాళ్ళు చెప్పినా కూడా రావడం లేదు సార్. మనం వెళ్ళి తీసుకెళ్దాం కదా. అలాగే సార్. భారతి పద స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్. కాకి ఈ లొకేషన్ నాకు బాగా నచ్చింది. ఈరోజు ఖచ్చితంగా నాకు మూడింది. ఏంటి ఇక్కడ? ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది సార్. ఒక చిన్న యాడ్ చేద్దామని. ఇది మీ బాబు సొమ్మ లేక మా బాబు సొమ్మ? సారీ సార్, వెళ్తున్నాం. సార్ ప్లీజ్ సార్, వదిలేయండి, వెళ్తాను. నీ పర్మిషన్ లేకుండానే నిన్ను పట్టుకుంటే నీకు కోపం వస్తుందే, మరి నా పర్మిషన్ లేకుండా నా ఫ్యాక్టరీనే షూట్ చేస్తే నాకు కోపం రాదా? చెప్పు. ఆలోచించుకోవా. ఆ కేసు విషయంలో వచ్చి సాక్ష్యం చెప్తే నీకే మంచిది కదా సార్. అదే పని మీద మీకోసం ఇంత దూరం వచ్చాడయా. ఆలోచించుకో. బాబురావు. సార్ వచ్చి సాక్ష్యం చెప్పమని చెప్పు. వాళ్ళ బట్టల్లో మరకలు తీసినట్టు వాళ్ళ జీవితాన్ని మారుస్తానని చెప్పు. అలాగే సార్. అన్నా నీకు ఫోన్. చెప్పరా. వస్తున్నా, వాళ్ళని అక్కడే పెట్టు, వచ్చి చూస్తా. ఏయ్, నాకు అమ్మాయిల కన్నా ఆస్తులే ముఖ్యం. రేయ్, నేను వచ్చేలోపు అమ్మాయిని బాగా బొజ్జగించండి. నేను వచ్చాక ఆడుకుంటాను. సరే అన్న. పిల్ల కథ అయిపోయినట్టే. ఈ తెల్ల జీప్ ఎవరు స్వామి మళ్ళా?
ఇంతటితో పోయిందనుకుంటే మీ ప్రాణాలైనా మిగిలిపోతాయి, లేదంటే తన కోసం నా ప్రాణాలు తెగించడానికి రెడీ. నువ్వురా రాయితీ. రేయ్, నా కత్తులతో చంపాలన్నా, బాంబులతో చంపాలన్నా, బడుసులతో చంపాలన్నా చాలా భయం రోయ్. కానీ స్కెచ్ చేసి సాఫ్ట్గా చంపారు రకం నేను. ఏంటి నువ్వు రాయితీ.